టాప్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సరాది సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఆకాంక్షలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఏపీ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలుమలుపు కావాలి. ప్రజా నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తుంది. 2024 సంవత్సరంలో అందరిలో కొత్త ఉత్సాహాన్ని, సుఖ సంతోషాలను అందించాలని కోరుతున్నాను అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం రాబోతున్న వేళ ఏపీ సీఎం జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ప్రతి ఇంట అభివృద్ది, ఆనందం వెళ్లి విరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిర అభివృద్ది పథంలో పయనించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో సంపూర్ణ దైవానుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సీఎం జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదామని పిలుపునిచ్చారు. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య సినీ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున అమల దంపతులు కూడా కలిసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా నూతన సంవత్సరాదిని ఆహ్వానిస్తున్నాయి. 2024లో అడుగుపెట్టే క్షణాలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నాయి. ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా నిర్వహించారు. ఇక్కడి ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ ఓపెరా హౌస్ వద్ద చేపట్టిన బాణసంచా, లైటింగ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ప్రజలు పెద్ద ఎత్తున సిడ్నీ హార్బర్ వద్దకు విచ్చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిడ్నీ నగరం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఎందుకు టాప్ లో ఉంటుందో నేటి వేడుకలను చూస్తే అర్థమవుతుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఆయనకు రాష్ట్రంలో ఆధార్ కూడా లేదన్నారు. చంద్రబాబుకు ఆయన తాబేదారుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కు కనీస జ్ఞానం కూడా లేదని, అందుకే ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఈ మేరకు మంత్రి జోగి రమేష్ ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగిన అభివృద్ది దేశంలో మరే రాష్ట్రంలో జరగలేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ గ్రామమైనా వెళ్దాం, ఇల్లు ఎవరిచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజల్ని అడుగుదామంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇల్లుందా? పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం అంటే కనీసం ఓటన్నా ఉందా? ఎంత దుర్మార్గులైన మీరు! పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నంబర్ లేదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తుందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతోనే జగన్ పతనం ప్రారంభమైందని అంటున్నారని, వాస్తవానికి జగన్ పతనం ఎప్పుడో ప్రారంభమైందని, చంద్రబాబు అరెస్టుతో జగన్ పతనం పూర్తయిందని బుద్ధా వెంకన్న వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు.
కొత్త మెరుగులు రావాలి, కొత్త రంగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలకు తేలిపోయింది. కాబట్టికే 2023 సంవత్సరం అనేది, అందులో సెప్టెంబర్ 9 అనేది ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉండే రోజు. 1932 జనవరి 4 బాంబేలో గాంధీ మహాత్ముని అరెస్ట్ చేయడం, అలాగే 2023 సెప్టెంబర్ 9 నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయడం, ఈ రెండు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు వాళ్ళలో కాదు, భారతదేశ చరిత్రలో, భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఆ నెటిజన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లు ఉపయోగపడేవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడని ఆలోచిస్తుంటే ఆ నెటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. భారత్ కు 2023 సంవత్సరం అనేక మధురానుభూతులు మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్ లో తన సందేశాన్ని అందించారు. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఈ అంశంపై ప్రజలు లేఖలు రాసి సంతోషాన్ని పంచుకున్నారని వెల్లడించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించిన అంశాన్ని కూడా మోదీ తన సందేశంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అందరినీ ఆకట్టుకుందని కొనియాడారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విశేష స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు మోక్షం కలిగిందని, G20 సదస్సుకు భారత్ అద్భుతమైన రీతిలో ఆతిథ్యమిచ్చిందని మోదీ తెలిపారు. ఇలా భారత్ ఈ ఏడాది ఎన్నో ఘనతలు అందుకుందని, ప్రజలు ఆత్మనిర్భర్ వికసిత భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. आप जानते हैं कि काशी तमिल संगमम में हिस्सा लेने के लिए हजारों लोग तमिलनाडु से काशी पहुंचे थे। वहां मैंने उन लोगों से संवाद के लिए आर्टिफिशियल इंटेलिजेंस AI टूल भाषिणी का सार्वजनिक रूप से पहली बार उपयोग किया। मैं मंच से हिंदी में संबोधन कर रहा था, लेकिन AI टूल भाषिणी की वजह से वहां मौजूद तमिलनाडु के लोगों को मेरा वही संबोधन उसी समय तमिल भाषा में सुनाई दे रहा था। काशी तमिल संगमम में आए लोग इस प्रयोग से बहुत उत्साहित दिखे। वो दिन दूर नहीं जब किसी एक भाषा में संबोधन हुआ करेगा और जनता रियल टाइम में उसी भाषण को अपनी भाषा में सुना करेगी। ऐसा ही फिल्मों के साथ भी होगा। जब जनता सिनेमा हॉल में AI की मदद से रियल टाइम ट्रांसलेशन सुना करेगी, आप अंदाजा लगा सकते हैं कि जब ये टेक्नोलॉजी हमारे स्कूलों, हमारे अस्पतालों, हमारी अदालतों में व्यापक रूप से इस्तेमाल होने लगेगी तो कितना बड़ा परिवर्तन आएगा। मैं आज की युवा पीढ़ी से आग्रह करूंगा कि रियल टाइम ट्रांसलेशन से जुड़े AI टूल्स को और एक्सप्लोर करें, उन्हें 100% फुल प्रूफ बनाएं। साथियों, बदलते हुए समय में हमें अपनी भाषाएं बचानी भी है और उनका संवर्धन भी करना है। अब मैं आपको झारखंड के एक आदिवासी गांव के बारे में बताना चाहता हूं। इस गांव ने अपने बच्चों को मातृभाषा में शिक्षा देने के लिए एक अनूठी पहल की है। मंगलो गांव में बच्चों को ప్రముఖ సినీ నటి మాజీ ఎంపీ జయప్రద గత ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి పోటీ చేశారు. అయితే ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ కేసు నమోదైంది. ఈ కేసులో జయప్రదపై ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇప్పటికే అనేక పర్యాయాలు జయప్రద విచారణకు గైహాజరయ్యారు. కోర్టు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రాంపూర్ కోర్టు జయప్రదపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. జనవరి 10లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు జయప్రద కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జయప్రద మిస్సింగ్ అంటూ జాతీయ మీడియాలో ఇప్పటికే కథనాలు వచ్చాయి. వీటిపై ఇప్పటి వరకు జయప్రద నుంచి స్పందన లేదు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు పసిఫిక్ ద్వీప దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ నగరం కొత్త సంవత్సరానికి అడుగు పెట్టింది. ఇక్కడి ఆక్లాండ్ నగరం కొత్త సంవత్సరం 2024కి ఘన స్వాగతం పలికింది. న్యూజిలాండ్ వాసులు బాణసంచా కాల్చుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు షురూ చేశారు. ఆక్లాండ్ లోని ప్రఖ్యాత స్కై టవర్ బాణసంచా వెలుగు జిలుగులతో కాంతులినిది కాగా, ప్రపంచంలో మొట్టమొదటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేదే కిరిబాటి, టోంగా, సమోవా దీవులు. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్ కు చేరువలో ఉంటాయి. ఆ తరువాత వరుసగా న్యూజిలాండ్, ఫిజీ, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో నూతన సంవత్సర గడియలు ప్రవేశిస్తాయి. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన నేతలతో రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాపాలన పేరుతో నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ తప్పుతున్నారని వ్యాఖ్యానించారు. కొమరవెల్లి ఉత్సవాల సమీక్ష సందర్భంగా ఓడిపోయిన నేతను కలెక్టర్ పక్కన కూర్చోబెట్టడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాదని ఓడిపోయిన నేతని అభయహస్తం దరఖాస్తులు పంచుతున్నారని ఆరోపించారు. ఇక ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ అమల్లోకి వస్తే 6 గ్యారంటీల అమలు సందేహాస్పదం కానుందని అన్నారు. అలా కాకుండా గ్యారంటీలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హరీష్ రావు సూచించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేసినా ఫిబ్రవరి 20 లోపే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గనుల శాఖ, విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు సీఎం జగన్ తో వివాదాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో అభూత కల్పనలు రాస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అలాంటి విభేదాలే ఉంటే తాను రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత. ఆయనతో విభేదాలు వస్తే పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి. అందుకే నన్ను పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేయడానికి ఈ విధంగా రాస్తున్నారు. నేను సీఎంతో సఖ్యంగా ఉంటే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ఈ తప్పుడు రాతలకు పాల్పడుతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే వాళ్ళ దురాలోచన. పద్మా జనార్దన్ రెడ్డిని తీసేయాలంటూ నేను చెప్పినట్టు వార్త రాశారు. ఇలాంటి వార్తలు బాధాకరమన్నారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇలా మసిపూసి మారేడుకాయ చేయాలన్న వాళ్ళ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గనుల శాఖలో ఏదో వివాదాలు ఉన్నట్లు, ఈరోజు మరి విద్యుత్ శాఖలో విభేదాలు ఉన్నట్లు, ఈ విధంగా అభూత కల్పనలన్నీ కూడా రాయడమే కాకుండా వాటికి ఊతమిచ్చే విధంగా రోజు పనిగట్టుకొని రాసిన తప్పునే రాస్తూ ఈరోజు సీఎం గారికి నాకేదో విభేదాలు ఉంది అని చెప్పి రాసే ప్రయత్నం చేశారు. అలాంటి విభేదాలుంటే సీఎం గారు కానీ లేకపోతే నేను కానీ ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితి ఉంటే మేము ఈ రాజకీయాలలో ఉండము. నేనుండను రాజకీయాలలో. సీఎం గారు ఒక రీజనల్ పార్టీ, సీఎం గారే మా పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి అధ్యక్షుడితో వివాదాలు వచ్చినప్పుడు తక్షణం పార్టీ నుంచి తప్పుకోవాలి. మరి ఎందుకని ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఆకాంక్ష రామచంద్రారెడ్డి ఉండకూడదు, ఈ పార్టీలో సీఎం గారితో సఖ్యంగా ఉండకూడదు, సీఎం గారితో బాగుంటే మనకు లబ్ధి చేకూరదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు. ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేసుకొని రాస్తూ ఉన్నారు. అసలు ఈరోజు రాసిన వార్త ఏదైతే పద్మా జనార్దన్ రెడ్డి గారిని తీసేయాలని చెప్పి నేను చెప్పినట్లు, దానికి నేనేదో కావాలంటే ఆయన్నే పెట్టుకోండి, మంత్రి పదవి ఆయనకి నేను చెప్పినట్లు, ఇవన్నీ కూడా రాయడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. అలాంటిది ఏమి జరగలేదు. ఆయన టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి, ఫ్రెష్ నోటిఫికేషన్ చేయాలి కాబట్టి ఇన్ఛార్జి అరేంజ్మెంట్స్ చేసి ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఆయన రిలీవ్ చేయడం జరిగింది. మరి దీనికి ఇంత పెద్ద స్టోరీ రాసి రాష్ట్రం అంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి ఒక మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి ఏదైతే వీళ్ళు ఆశిస్తూ ఉన్నారు ఎల్లో మీడియా, మరి దానికి వాళ్ళే జవాబు చెప్పాలా.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావును సిఐడి పేరుతో జగన్మోహన్ రెడ్డి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేతపై వేధింపులకు పాల్పడడం జగన్మోహన్ రెడ్డి దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. ప్రజల గొంతులను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని కొలుకుపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. 11 ఏళ్ల పాపకు నోటీసులు ఇస్తామని బెదిరించడం అమాయనీయం. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇలాంటి క్రూరత్వం లేదు. కొలుకుపూడి నివాసానికి విజిటర్స్ గా వచ్చిన సిఐడి అధికారులు నానా బీభత్సం సృష్టించారు. కొలుకుపూడి చేసిన తప్పేంటి? ప్రజా సమస్యలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా? చంద్రబాబు నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ప్రశ్నించే వారిని చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. మరో 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమేయడం ఖాయమంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కర్ణాటక డిప్యూటీ సీఎం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. డీకే శివకుమార్ పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. అందులో భాగంగా సిబిఐ జై హింద్ టీవీ ఛానల్ కు సిఆర్పీసీ 91 కింద నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో డీకే శివకుమార్ ఆయన కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పెట్టుబడులపై సిబిఐ ఆరా తీస్తోంది. జనవరి 11న సంబంధిత పత్రాలలో తమ ముందు హాజరు కావాలని జై హింద్ ఛానల్ ఎండీ బిఎస్ సిజును సిబిఐ కోరింది. డీకే ఆయన భార్య ఉషా పేరిట ఛానల్లో ఉన్న పెట్టుబడుల వివరాలను అందించాలని ఛానల్ ఎండీకి నోటీసుల్లో స్పష్టం చేసింది. డీకే ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఛానల్లో ఉన్న పెట్టుబడులపై డివెండర్లు, షేర్ల లావాదేవీలు, అకౌంట్ పుస్తకాలు, అగ్రిమెంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, హోల్డింగ్స్ వివరాలన్నీ సమర్పించాలని సిబిఐ స్పష్టం చేసింది. కాగా జై హింద్ ఛానల్లో డీకే శివకుమార్ పేరిట కూడా పెట్టుబడులు ఉన్నట్లు సిబిఐకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. నోటీసుల వ్యవహారంపై జై హింద్ ఛానల్ ఎండీ బిఎస్ సిజు స్పందించారు. సిబిఐ నోటీసులు అందాయని, వారు కోరిన విధంగా అన్ని పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అన్ని పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యగానే తాము భావిస్తున్నామని అన్నారు. జనసేనాని టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నాకొనిదల ఇటీవల క్రిస్మస్ సందర్భంగా హైదరాబాద్ లో ఓ శరణాలయాన్ని సందర్శించి అక్కడ చిన్నారులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నూతన సంవత్సరాది సందర్భంగా ఆమె తన మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన అనాథ శరణాలయాన్ని సందర్శించారు. తమకంటూ ఎవరూ లేని అనాథ బాలలతో ముచ్చటించి వారిలో ఆనందం నింపారు. వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. కేక్ కట్ చేసి వారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు 5 బాలికలకు స్కూల్ ఫీజు చెల్లించాల్సి ఉందని తెలుసుకున్న అనాకురిదల అందుకు అవసరమైన మొత్తాన్ని అక్కడికక్కడే అందించారు. అనాథ శరణాలయానికి అవసరమైన నిత్యావసరాలను పెద్ద మొత్తంలో సమకూర్చారు. అనాథ బాలలకు అవసరమైన వస్తువులను కూడా అందించారు.